ఈ నెల 13న హైదరాబాద్లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎడినెట్ ఫౌండేషన్ టాస్క్ శాప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శాప్ కోడ్ ఉన్నతి ఇన్నోవేషన్ మారథాన్ 2025-2026లో జ్యోతిష్మతి విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు శాల్వా కప్పి సన్మానించారు. హైదరాబాద్లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన వివిధ విద్యా సంస్థల విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సాంకేతిక ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు సాంకేతిక ఆవిష్కరణలకు దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ మారథాన్కు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వివిధ విద్యా సంస్థల నుండి మొత్తం 560 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 109 టీములు క్వార్టర్ ఫైనల్కు ఎంపికయ్యాయి. వాటిలో 64 టీములు సెమీఫైనల్కు చేరుకోగా చివరికి 29 టీములు ఫైనల్ రౌండ్కి ఎంపికయ్యాయి. తుది ఫలితాలలో జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థులు జేక్ జోహైబ్ ఉర్ రహమాన్, పనుగంటి వర్షిని విజేతలుగా నిలిచారు. వారి ప్రాజెక్ట్ వినూత్నత, ఆచరణాత్మక ఉపయోగం కారణంగా ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జె సుమిత్ సాయి విద్యార్థులను అభినందిస్తూ వారి కృషి, ప్రతిభను ప్రశంసించారు. పనుగంటి వర్షిని, నేను జ్యోతిష్మతి ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నాను. నేను 3rd ఇయర్ CSMA. ఈరోజు మేము స్మార్ట్ సోలార్ అంబ్రెల్లా ప్రాజెక్ట్ పైన చేసాము. మేము కాలేజ్కి చాలా రుణపడి ఉంటాము. మా కాలేజ్ అనేది చాలా ఇచ్చింది. మా మేనేజ్మెంట్, ముఖ్యంగా మా చైర్మన్ గారు జువ్వాడి సాగర్రావు గారు అండ్ మా సెక్రటరీ సుమిత్ సాయి గారు అండ్ మా HODs జగదీశన్ సార్ గారు, రవీందర్ సార్ గారు అండ్ మా COE కోఆర్డినేటర్స్ సింధుష మేడం అండ్ చంద్ర మేడం గారు మాకు చాలా సపోర్ట్ చేశారు ప్రాజెక్ట్ బిల్డ్ చేయడంలో. అండ్ చండికా మోహన్ సార్ గారు అండ్ సుమిత్ సార్ గారు మాకు మెంటర్షిప్లో మాకు ఈ ప్రాజెక్ట్ని చేయడం కోసం చాలా గైడ్ చేశారు. మేము ఇప్పటికీ చాలా ప్లేసెస్లో వెళ్ళి పార్టిసిపేట్ చేశాము. సో మొన్న కాలేజ్లో జరిగిన ఇన్నోవేషన్ మ్యారథాన్లో మేము ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాము. దాంట్లో మొత్తంగా 560 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఆ 560 మెంబర్స్లో ఫస్ట్ క్వార్టర్ ఫైనల్కి 109 మెంబర్స్లో మేము సెలెక్ట్ అయ్యాము. తర్వాత సెమీఫైనల్కి 64 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. మళ్ళీ ఫైనల్ రౌండ్కి 30 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు 30 టీమ్స్లో. సో మేము 30 టీమ్స్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాము. నెక్స్ట్ మేము ఉద్యమ్ ప్రదర్శన్ హైదరాబాద్లో జరిగింది. అది ఇక్రిసాట్ ఫౌండేషన్ వాళ్ళు, ఇక్రిసాట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేసి. The project which I have done is smart solar umbrella. So oka sunflower etla oka sun direction ni chusi tirugutadi. So basically we have built a solar panel. అది అకార్డింగ్ టు ద సన్ డైరెక్షన్, సన్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఆ పర్టికులర్ డైరెక్షన్లో మా సోలార్ ప్యానెల్ కూడా మూవ్ అవుతుంది. ఇది లైవ్ ట్రాకింగ్, నాట్ ఎనీ ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ అని డాటా సెట్ ఏం వాడలే. వీ హ్యావ్ జస్ట్ ట్రైన్ ESP మాడ్యూల్. సో బేస్డ్ మనం LDRs వాడినాం. సో ఏ LDR పైన ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది ఆ డైరెక్షన్లో మా సోలార్ ప్యానెల్ మూవ్ అవుతుంది. సర్వో మోటార్ విల్ బి హెల్పింగ్ ద సోలార్ ప్యానెల్ ఆ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి. సో బేసికలీ బికాస్ ఆఫ్ దిస్ మనకు 40% కన్నా ఎక్కువ ఎనర్జీ జనరేషన్ అవుతుంది కంపేరింగ్ టు ద ట్రెడిషనల్ సోలార్ ప్యానెల్స్. So we have done this project expo in many of the district levels and state level competitions. Manam ICRISAT ki vellinam. ICRISAT was collaboration with MSME and NABARD Foundation. So akkada all over India 20 stalls select ayinayi. Dantlo మేము only the students who are the participant of that event. Dan tarvata and very much thankful for my college Jyotishmati Institute of Technology and our honorable chairman sir Sagar Rao sir, then our secretary sir